హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను సొరకాయ గారెలు. సొరకాయ గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కువగా సొరకాయలు కూడా వస్తున్నాయి కదా. సో ఈ విధంగా సొరకాయ గారెలను చేసి పెట్టండి, పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, సొరకాయ గారెలు తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ సొరకాయని తీసుకున్నానండి. ముందుగా దానిపైన ఉన్న ఈ విధంగా చెక్కు తీసేసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా మధ్యలో పాట్ అయితే తీస్తున్నానండి. మీరు కావాలనుకుంటే అలాగే కూడా చేసుకోవచ్చు. నేనైతే కాస్త పైనుంచి తీసేసాను. ఈ విధంగా సొరకాయని చక్కగా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా తురుముకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా తురుముకుంటే సరిపోతుంది. నేను మొత్తం అంతా తురిమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సొరకాయని తురిమి పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. 1 కప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ముందుగా అయితే కొత్తిమీరని కట్ చేస్తున్నాను. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. సొరకాయ గారెల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంట్లోనే నాకు మా గార్డెన్లో ఉల్లికాడలు అనేవి బాగా వచ్చాయండి. సో ఉల్లికాడల్ని కూడా ఈ విధంగా సన్నగా తరుగుతున్నాను. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులోకి సొరకాయని ఈ విధంగా తురుముకున్న 1 కప్పు వేసేసుకోండి. అందులోకి ఇందాక మనం కట్ చేసిన పదార్థాలన్నీ కూడా వేసేసుకోండి. కొత్తిమీర, ఉల్లికాడలు, అలాగే కరివేపాకు, ఆనియన్ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ 1 కప్పు వేస్తున్నానండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకోండి. ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. నేనైతే ఒక 10 తీసుకున్నానండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా దంచుతూ మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు చక్కగా దంచుకోండి. చూడండి, ఇలా దంచిన తర్వాత ఈ విధంగా పేస్ట్ అనేది వస్తుంది కదా. సో ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం చేత్తో మొత్తం అంతా కలుపుకోవాలండి. నేను బియ్యం పిండి వచ్చేసి 1 కప్పు మాత్రమే యాడ్ చేశాను కదా. ఆల్మోస్ట్ మనకి 1.5 కప్పు వరకు పడుతుందండి. లేదంటే 2 కప్పులు కూడా పడతాయండి. ఇలా ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. మనకి సొరకాయలో వాటర్ అనేది ఉంటుంది కదా. సో మనం కలుపుతున్న కొద్దీ మంచిగా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో చూసుకుంటూ పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 1.5 కప్పు అయితే కరెక్ట్గా పట్టిందండి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఎలాంటి వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి ముందుగా. ఆ తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా సొరకాయ ముద్దని తీసుకొని పిండి ముద్దని ఇలా గారెల్లాగా చేసేసుకోండి. మీకు వీలైనంత ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒత్తుకోవచ్చు చేత్తోనే. మధ్యలో ఈ విధంగా చిల్లు పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని 2 వైపులా కూడా తిప్పుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, వేడి వేడిగా అండ్ టేస్టీగా సొరకాయ గారె అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేరొక ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి. మరొక గారె వేసి చూపిస్తాను. ముందుగా కవర్కి ఆయిల్ని అప్లై చేసేసుకొని పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ చక్కగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చండి.
ఈ విధంగా చేసిన తర్వాత మధ్యలో ఈ విధంగా చిల్లుని పెట్టేస్తున్నాను. డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. చూసారు కదా, ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం టు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన సొరకాయ గారెలు అనేవి రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మొత్తం పిండిని కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి టేస్టీగా. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా యాడ్ చేసాం కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఒక్కటి కూడా వదిలేయకుండా మొత్తం తినేస్తూ ఉంటారు పిల్లలైతే. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ సొరకాయ గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళకి పిల్లలకి కూడా చాలా చాలా నచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.